గురుగారు ఆశ్లేష నక్షత్రం కోడలికి ఉంటే గనక అత్తకి గండం అని అంటుంటారు కదా! అది నిజమేనా? చాలా మంచి క్వెషన్ అడిగారండి మీరు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో పాపం పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆశ్లేష నక్షత్రం ఉంది అనగానే అమ్మో! ఆశ్లేష నక్షత్రమా అని చెప్పని వివాహం చేసుకోకపోవడం ఇలాంటి మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. ఎప్పుడు కూడా శాస్త్రం ఎగ్జాక్ట్‌లీగా మనకు ఋషులేం చెప్పారు దాని నుంచి మనం తీసుకోవాలి. అత్తగారికి గండం రావాలి అంటే ముందుగా వీరి జాతకంలో అలాగే అత్తగారి జాతకంలో గండం నడిచేటువంటి దశలు నడవాలి. అంటే ఎలాగా? ఆ అమ్మాయి జాతకంలో లేదా వాళ్ళ అబ్బాయి జాతకంలో లేదా ఎవరైతే అత్తగారు అవుతారో వారి జాతకంలో అష్టమ దశ నడవాలి. అంటే అష్టమంలో ఉన్న గ్రహం యొక్క దశ నడుస్తే అది ఆశ్లేష నక్షత్ర జాతకురాలు కోడలే రాక్కర్లేదు. గండం ఇప్పుడు చూడండి అందరికీ గండాలు వస్తాయి. ఆశ్లేష నక్షత్ర జాతకురాలు వచ్చినటువంటి అత్తగారికే గండం వస్తే మనం అప్పుడు అనుకోవాలి. అలా లేదు కదా! ప్రతి ఒక్కరికి ఏదో ఒక యాక్సిడెంటో లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు అది ఎలా తీసుకుంటాం? కాబట్టి శాస్త్రంలో లేని దాన్ని వీళ్ళు చేర్చారనమాట అక్కడ. అప్పుడేం చేయాలి మనము? ఎవరికైనా సరే గండం నడవాలి అంటే వారి జాతకంలో పర్టికులర్గా అష్టమం అంటారు. అంటే అష్టమం ఈజ్ గండము. అలాగే మనకేదైనా ప్రమాదం రావడము, నిందలు పడ్డము ఈ యొక్క దశలనమాట. ఈ యొక్క దశలు నడుస్తున్నాయన్నప్పుడు ఓకే మనకి ఇక్కడ నిందలు వస్తున్నాయి. అప్పుడు ఈశ్వర ఆరాధన చేసుకోవడము, భగవత్ ఆరాధన చేసుకోవడము. మనము ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధాంతం ఉంటుంది. మనం ఏం చేస్తామో ప్రకృతి పరంగా మనకది రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఒకరిని మనం నింద చేస్తున్నాము, పూర్వజన్మలో ఎక్కువ చేసాము లేదా ఇప్పుడు చేస్తున్నాము, అదే మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ఇదనమాట. కాబట్టి ఏంటంటే ఈ మూఢనమ్మకాల నుంచి బయట రావాలి ఫస్ట్. ఈ ఆశ్లేష నక్షత్రము వల్ల అత్తకి గండం అనేటువంటిది పూర్తిగా తప్పు. దీన్ని విశ్వసించకూడదు. ఇది ఎక్కడా శాస్త్రంలో లేదు. మరి మూలా నక్షత్రం ఉంటే గనక తండ్రికి అంటే మామకి మామయ్య దోషం గండం అని అంటారు. చెప్పి ఇది కూడా అంటుంటారు కదండీ! తప్పేనండి. ఎక్కడ కూడా మూలా నక్షత్ర జాతకులు నేను ఎందుకంటే నేను స్టూడెంట్స్‌కి నేర్పిస్తుంటాను జ్యోతిష్ శాస్త్రాన్ని. దీనికంటే ముందు ఒక నిమిషంలో నేను నా గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు నేను హేతువాదిని ఫస్ట్ అసలు చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రంలోకి ముందు రాకముందు. ఆ! హేతువాది అంటే నేను దేన్ని నమ్మేవాడిని కాదు. ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా వీళ్ళేదో సైకలాజికల్ ఫీలింగ్. మా మదర్ వాళ్ళ ఫాదర్ అతను జ్యోతిష్ శాస్త్ర పండితుడు, హెడ్ మాస్టర్ సాంస్క్రిట్ పండిత్, సూర్య ఉపాసకుడు, మంత్రశాస్త్ర పండితులు కూడా. నేను ఏమనుకునేవాడిని అంటే మా తాతయ్య గారు చేస్తుంటే కూడా ఇదంతా ఏదో వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్‌తో వాళ్ళకి అలా క్లియర్ అవుతుంది. ఇదంతా ఏమీ లేదని నమ్మేవాడిని నేను. బట్ అతను పాము గరిస్తే మంత్రం వేస్తే మనుషులు వెళ్ళిపోవడం ఇవన్నీ చూసి ఇది కూడా సైకలాజికల్ ఫీలింగ్. మంత్రం లేదు, తంత్రం లేదు. వాళ్ళేదో సైకలాజికల్ ఫీలింగ్‌తో వస్తున్నారు. ఇతనేదో మంత్రం వేస్తే వెళ్ళిపోతున్నారు. అంతే తప్పితే ఏం లేదు. విషం లేని పాములు ఉంటాయి కదా అని నేను ఫీల్ అయ్యేవాడిని. అంటే నేను సైన్స్ పరంగా బాగా నమ్మే వ్యక్తిని నేను. బట్ ఒకసారి ఏమైందంటే ఒక గోవు కరిచి ఆ గోవుని బండి మీద తీసుకొచ్చారు. తీసుకొస్తే దానికి మంత్రం వేస్తే అది లెగిసింది. దెన్ ఐ రియలైజ్ ఓహో! మంత్రశాస్త్రం అనేది ఒకటి ఉంది. నేను ఆ శాస్త్రం నేర్చుకోలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు నేను మా తాతయ్య గారిని అడిగినప్పుడు శాస్త్రాలు ఉన్నాయి, నువ్వు అధ్యయనం చేయాలి. నువ్వేదో చూసేసి ఇది సైకలాజికల్ ఫీలింగ్ అనుకుంటే కాదు, నువ్వు అధ్యయనం చెయ్యి అన్నప్పుడు నాకు నేనుగా అధ్యయనాలు చేసి ఋషులేం చెప్పారు అవన్నీ చెప్పి చూడగా నేను యాక్చువల్ దిగింది ఎందుకంటే ఇది రాంగ్ అని నిరూపిద్దామని జ్యోతిషాస్త్రంలోకి వచ్చిన వాడిని అసలు నేను. కానీ దాంట్లో లోతుల్లోకి వెళ్ళిన తర్వాత శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది. ఋషులు పిచ్చివాళ్ళు కాదు. అసలు దాన్ని ఎట్లా చూడాలి ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వ్యూవర్స్ కూడా అందరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ధనస్సు లగ్నమై శుక్రుడి యొక్క ఫలితాలు వస్తుంటే 99.99% విడాకులు జరుగుతాయి. ఇది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత బలమైందనేది ఇట్లాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఓకే. అలా ఏంటంటే మామయ్యకు కూడా మూలా నక్షత్రం అయితే మామయ్యకి గండం అనేది కూడా తప్పేనండి. లేదో నానుడిగా అలా పెట్టేశారు. ఎక్కడా కూడా కొన్ని వందల జాతకాలు పరిశీలించాం. ఆశ్లేష నక్షత్రం మీద, మూలా నక్షత్రం మీద ఎవరికీ కూడా మామయ్యకి గండంగానే అత్తయ్యకి గండంగానే ఉండదు. వాళ్ళ జాతకాల్లో గండానికి సంబంధించిన దశలు నడుస్తుంటాయి. అంటే అష్టమాధిపతికి సంబంధించిన, తృతీయానికి సంబంధించిన, కుజుడికి సంబంధించిన కాంబినేషన్స్, కుజరాహు కుజశని కాంబినేషన్స్ నడుస్తున్నప్పుడు గండాలు జరుగుతాయి. అది మనం గమనించి దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కృతజన్మలో ఎవడో కావాలని ఎవడో గుద్దుతాడు, ఆ పాపం ఈ రూపంలో వస్తుంది అంటే నువ్వు చేసిన పాపం ఈ రూపంలో వచ్చిందని నువ్వు గుర్తించి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంతేగాని ఇది మాత్రం పూర్తిగా తప్పు.